హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్లో ఇవాళ ఒక డిస్ప్లే ఐటమ్ లాంటిది ఒకటి చేశాను. లైక్ ఆమ్లెట్ మాట. ఎక్కువ ఏమీ కష్టపడవసరం లేదు. ఎగ్ ఆమ్లెట్లో వైట్స్ని ఎల్లోస్ని సపరేట్ చేసుకోండి. ఒక ఎల్లోని ఉంచి పెట్టుకోండి పక్కకి. అండ్ ద రిమైనింగ్ ఎల్లోస్ని వైట్స్ని విడివిడిగా బీట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక ఫ్లవర్ షేప్ అరేంజ్ చేసుకుంటున్నాను. అన్ని ఆనియన్సే అండి ఇవి. కొన్నేమో సెమీ సర్కిల్స్ కట్ చేశాను, ఒకటేమో రింగ్లా కట్ చేసుకున్నాను. రింగ్లా కట్ చేసుకున్నది ప్యాన్ హీట్ అయిన తర్వాత సెంటర్లో పెట్టుకుని పెటల్స్ని సపరేట్ సైడ్స్లో ఫ్లవర్స్ లాగా అరేంజ్ చేసుకోవాలి. దగ్గరికి అరేంజ్ చేసుకోండి, లేకపోతే ఎగ్ బయటకు వచ్చేస్తుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, ఒకసారి ట్రై చేయండి. అండ్ దీంట్లో పెప్పర్ అవి ఏమీ యాడ్ చేయకండి, ఇప్పుడు కలర్ మారిపోతుంది కాబట్టి. సో ఓన్లీ సాల్ట్ ఈజ్ ఎనఫ్. సో ఇలా పెట్టిన తర్వాత నేను ఫస్ట్ ఆల్రెడీ బీట్ చేసుకొని పెట్టుకున్నాను, వైట్ సపరేట్ చేసుకొని. సో వైట్స్ని ఫ్లోరెట్స్ లాగా పెటల్స్లా ఉన్నాయి కదా, పెటల్స్ లోపల వేసుకున్నాను. జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం బయటకు వచ్చినా పర్లేదు చల్తా. అండ్ చూసారు కదా ఫ్లవర్ షేప్ వచ్చింది. ఇది కొంచెం గట్టిపడింది అనుకున్నాక నేను బయట నుంచి ఎల్లో వేస్తున్నాను. ఎల్లో కూడా నేను బీట్ చేసి పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసి. కానీ భలే టర్న్అవుట్ అయిందండి, చాలా ఐ ఫీస్టింగ్ ఉంది చూడటానికి. తినడానికి ఎలాగైనా టేస్టీగానే ఉంటుంది అనుకోండి. పిల్లలకి పెట్టొచ్చు, లైక్ సాల్ట్ ఒకటే యాడ్ చేసాం కాబట్టి. ఏం చూసారు కదా, ఇలా యాడ్ చేసుకున్నాను ఎల్లోగా బయటంతా. అండ్ అప్పుడు ఫ్లవర్ కొంచెం ఎంబోజ్ అయినట్టుంది. అండ్ దెన్ సెంటర్లో నేను సపరేట్గా ఒక ఎగ్ యోక్ని ఎల్లో సపరేట్గా తీసి పెట్టుకున్నాను, లైక్ బీట్ చేయకోకుండా. దాన్ని ఖచ్చితంగా సెంటర్లోకి వేయండి. కొంచెం అటు ఇటు అయిన పర్లేదు. కొంచెం నా ఆనియన్ రింగ్ కొంచెం పెద్దదైంది ఆ ఎల్లో కన్నా. సో కొంచెం షేక్ చేశాను, బట్ స్టిల్ అది అక్కడ స్టిక్ అయిపోయింది. కానీ చూసారు కదా ఎంత బాగుందో. ఇది కొంచెం కుక్ అయిపోతే రెడీ అయిపోద్ది, తీసుకొని తినేసేయండి. బాయ్.